అందరికి నమస్తే. అధికారం కోల్పోయిన తర్వాత ఆ అధికారం దేనివల్లనైతే కోల్పోయినరో వాళ్ళే ఇప్పుడు కేటీఆర్ ముందుకొచ్చిండ్రు. కేటీఆర్‌ని గెలిచిండ్రు. నిరుద్యోగులు కేటీఆర్‌ని గెలవడం కొంత ఇంట్రెస్ట్‌గా కనిపించింది. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు పేపర్ లీకులు లేకపోతే తదితర అంశాలన్నీ కూడా మనం చూసినాం. నిజానికి ఎలక్షన్స్ ముందు కేటీఆర్ కొంత నిరుద్యోగులను దగ్గర తీసుకునే ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళు గెలిస్తే ఖచ్చితంగా 4వ తేదీన అశోక్ నగర్ చౌరస్తాకు వస్తానని అప్పుడు మాట ఇచ్చిర్రు. ఆ తర్వాత ఈ 200 డేస్ తర్వాత మళ్ళీ నిరుద్యోగులు కేటీఆర్ ఇంటికి వెళ్ళి కేటీఆర్‌ని కలవడం కొంత ఇంట్రెస్ట్‌గా కనిపించింది. ఎందుకంటే ఏం మాట్లాడింటారు. కేటీఆర్‌కు నిరుద్యోగులు ఏం చెప్పిండ్రు, నిరుద్యోగులకు కేటీఆర్ ఏం చెప్పిండు. బయటకొచ్చి మీడియాతో మాట్లాడడం అదంతా ఓకే. కానీ లోపల ఇంటర్నల్ ఒక మీటింగ్ జరిగింది. ఆ లోపల ఇంటర్నల్ మీటింగ్‌లో ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేసిన కొంతమంది ఆ నిరుద్యోగుల టీంలో ఉన్న వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు కొన్ని విషయాలు చెప్తున్నారు. ఏం చెప్పిరనంటే, మిమ్మల్ని ఓడించింది మేమే మిమ్మల్ని ఓడించామంటే నిజానికి ఎలక్షన్స్ ముందు ఏం జరిగిందో మనం చూసినాం. ఎలక్షన్స్ ముందు నిరుద్యోగులందరూ కూడా ఊరూరా తిరిగి బీఆర్ఎస్ని ఓడించేందుకు కంకణం కట్టుకొని పనిచేసిండ్రు. కాలుకు బల్పం కట్టుకొని తిరిగిండ్రు. కాంగ్రెస్ని గెలిపించమని వాళ్ళంతా అడిగిండ్రు. నిజానికి వాళ్ళెవరిని గుర్తుపట్టరు. ఆ పిల్లలు ఆ నిరుద్యోగులు ఊరిలో తిరుగుతున్నప్పుడు ఎవరో మా ఊరు పిల్లలే ఉండొచ్చు అన్నట్టుగా కనిపించారు తప్ప వీళ్ళేదో రాజకీయం కోసమో లేకపోతే ఇంకే దేనికోసమో అనే విషయం ఎక్కడ బయటికి కనబడకుండా వాళ్ళంతా మన ఊరోళ్ళే అన్నట్టుగా వాళ్ళంతా తిరిగి బీఆర్ఎస్ని ఓడించాలి మీరు, ఈసారి ఖచ్చితంగా మాకు ఉద్యోగాలు రావాలంటే కాంగ్రెస్ గెలవాలి అని వాళ్ళంతా తిరిగిండ్రు. ఆ విషయాన్ని చెప్పిండ్రు. మేమేం ఊరూరా తిరిగి మిమ్మల్ని ఓడించినాము, కానీ ఇప్పుడు మీ సపోర్ట్ మాకు కావాల్సి వచ్చింది, అందుకే మీ దగ్గరకు వచ్చినాం అని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేసిండ్రు. ఇంకోటి కూడా చెప్పిండ్రు వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని వాడుకొని వదిలేసిండ్రు, అందుకే ఇక్కడ వచ్చినాము. అసలు కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్స్ ముందు వేరేలాకున్నారు, ఎలక్షన్స్ తర్వాత వేరేలాగా అయిపోయినారు. అసలు ఎవ్వరు అపాయింట్మెంట్ ఇస్తలేరని చెప్పిండ్రు నిరుద్యోగులు. సేమ్ ప్రజాభవన్ పోతే ఆ ప్రజాపాలన ఉంటుంది కదా, మార్నింగ్ ఉంటుంది కదా, దానికోసం పోతే అక్కడ చిన్నారెడ్డి గారు ఉన్నారు. అక్కడ ఎవరు మినిస్టర్లు ఎవరు లేరు. దాని బాధ్యతలు చిన్నారెడ్డి గారికి అప్పగించారు. మాజీ మంత్రి వనపర్తి ఆయనకు అప్పగించారు. ఆయన ఉంటున్నారు. ఆయన కలిస్తే ఆయన నాకేం సంబంధం లేదు, నాకేం తెలియదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇక అంతలోనే శ్రీధర్ బాబు గారేమో అసలు ఇవి పాసిబిలిటీ కాదు, వాళ్ళ డిమాండ్స్ తెలుసుగా మనకు ఆల్రెడీ. గ్రూప్ 1:100 చేయాలని మిగతా డిమాండ్స్ అన్నీ ఉన్నాయి. డిఎస్సి మెగా డిఎస్సి మీరు చెప్పినట్టుగా మెగా డిఎస్సి నిర్వహించాలని, గ్రూప్ 3కి పోస్టులు పెంచాలని, గ్రూప్ 2కు పోస్టులు పెంచాలని, ఆ తర్వాత పరీక్ష మధ్య కొద్ది గ్యాప్ పెంచాలని, ఈ డిమాండ్స్ అని వాళ్ళవి. ఆ డిమాండ్స్తో శ్రీధర్ బాబును కలుద్దామని ప్రయత్నం చేస్తే కలవలేదు. పైనంగా ఇవన్నీ పాసిబిలిటీ కాదని చెప్పేసి శ్రీధర్ బాబుతో చెప్పించిండ్రు. ముఖ్యమంత్రి ఇప్పటిదాకా దాని మీద స్పందించలేదు. సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఇంటికి పోతే కూడా ఎవరు కనీసం రానియలేదు, పోలీసు అక్కడి నుంచి పంపించేస్తున్నారని చెప్పి వాళ్ళు కేటీఆర్కి చెప్పే ప్రయత్నం చేసిండ్రు. ఇంకా కేటీఆర్ నుంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. కేటీఆర్ నుంచి రెస్పాన్స్ ఏంటంటే, నిజమే మీరు మమ్మల్ని ఓడించింది నిజమే, మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు చెప్పిన ఈ డిమాండ్స్ అన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినాయి. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నుంచి వచ్చినాయి. బట్టి విక్రమార్క గారు 1:100 చేయాల్సిందే గ్రూప్ 1 మెయిన్స్కు పిలిచేదానిలో అని చెప్పిండ్రు. ఇవన్నీ కూడా చెప్పిండ్రు. కానీ గెలిచి ఉంటే ఖచ్చితంగా మీ దగ్గరికి అశోక్ నగర్ చౌరస్తాకు 4వ తేదీన డిసెంబర్ 4వ తేదీన మీ దగ్గరకు వచ్చేవాడిని. నేను మొత్తం రెడీ చేసుకున్నా, కానీ రిజల్ట్ అన్వయంగా వచ్చింది కాబట్టి మీ దగ్గర రాలేకపోయినాం. కానీ మీరు మీ డిమాండ్ల సాధన కోసం ఇప్పుడు ఏమి ఎలక్షన్స్ లేవు, అసెంబ్లీ ఎలక్షన్స్ లేవు, పార్లమెంట్ ఎలక్షన్స్ లేవు, ఏమీ ఎలక్షన్స్ లేవు. మళ్ళీ మీరు బీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని వాడుకున్నది అనే ఫీలింగు పోవద్దు. మీకు ఏం కావాలో మీ డిమాండ్స్ కోసం మేము ఖచ్చితంగా మద్దతు ఇస్తాం. మీరు ఎక్కడొచ్చి ధర్నా ఏమంటే అక్కడ ధర్నా చేస్తాం. ఇప్పుడు ఏం ఎలక్షన్స్ లేవు కాబట్టి మేము ఏదో రాజకీయాల కోసం చేస్తున్నాం అన్న దానిలో పోవద్దు. ఖచ్చితంగా మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈసారి గవర్నమెంట్ వస్తే చేసేవాళ్ళము, కానీ గవర్నమెంట్ రాలేదప్పుడు మీరు అడిగే వరకే అప్పటికే జరగాల్సింది జరిగిపోయి ఎలక్షన్ కోడ్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి మేము చేయలేకపోయినామని కేటీఆర్ చెప్పే ప్రయత్నం చేసిండ్రు. త్వరలో నిరుద్యోగుల సదస్సుకు మీరు రావాలని మళ్ళీ నిరుద్యోగులు రిప్లై ఇచ్చిండ్రు. మీరు ఖచ్చితంగా నిరుద్యోగ సదస్సుకు రావాలి, మీరే చీఫ్ గెస్ట్గా రావాలి, మా డిమాండ్స్ విషయంలో ప్రభుత్వం తలొగ్గే విధంగా ఒక పెద్ద ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది, మేము దానికి రెడీగా ఉన్నాం, మీరు రావాలని కేటీఆర్ను వాళ్ళు కోరినట్లుగా ఆ నిరుద్యోగులు నాతో మాట్లాడిన వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ టైం కలిసిండ్రు. ప్రభుత్వం కోల్పోయి 200 డేస్ అయింది. బీఆర్ఎస్ వాళ్ళు రకరకాల మీటింగులు పెట్టుకొని రకరకాల వ్యవహారాలు నడిపిస్తూ ఉన్నారు. ఈ టైంలో నిరుద్యోగులు మొన్నటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేకపోతే బీఆర్ఎస్ నేతలకు యాంటీగా ఉన్న నిరుద్యోగులు కేటీఆర్ ఇంటికి వెళ్ళడం, కేసీఆర్ ఇల్లు గడప ఎక్కడం అనేది తెలంగాణ రాజకీయాల్లో కొద్దిగా ఇంట్రెస్ట్గా మారింది. ఉల్టా పల్టా అయిందని చెప్పాలి దీన్ని. ఎందుకంటే అంతకుముందేమో మొత్తం వీళ్ళంతా కాంగ్రెస్ వెంట ఉన్నారు. బీఆర్ఎస్ అంటేనే బీఆర్ఎస్ని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని కంకణం కట్టుకుని తిరిగిన వాళ్ళు వీళ్ళు. కానీ ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ సపోర్ట్ కావాలని వచ్చే పరిస్థితులు క్రియేట్ కావడం అనేది కొంత
బాధాకరమైన సిచ్యువేషన్. ఎందుకంటే రాజకీయాల కోసం నిరుద్యోగులు రాజకీయాల కోసం కాదు. నిరుద్యోగులు వాళ్ళ డిమాండ్స్ కోసం, నిరుద్యోగులు వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ పరీక్షల కోసం, వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ ఉద్యోగాల కోసం వాళ్ళు చేస్తున్న పని ఇది. కాబట్టి ఈ కొద్దిగా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏం జరిగింది లోపల, ఏం మాట్లాడుకున్నారు, అసలు వీళ్ళేమన్నారు వాళ్ళేమన్నారు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఫైనల్గా ఇది వచ్చింది. ప్రభుత్వమే ఈ అవకాశం ఇచ్చింది నిరుద్యోగులకు అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎవరైనా మంత్రులు అంతకుముందు కలిసినట్టుగానే పిలిచి మాట్లాడి కూర్చోబెట్టుకొని వాళ్ళు అడిగిన డిమాండ్స్లో కొన్ని డిమాండ్స్, ఇప్పుడు అన్నిటికీ అన్నీ కావాలంటే దానిలో ఏదో మనం ఏదో చేసినట్టుగానే కనిపిస్తుంది. వాళ్ళు ఒక 5-6 డిమాండ్స్, గట్టి డిమాండ్స్ ఉన్నాయి. ఆ 5-6 డిమాండ్స్లో ఒకటో రెండో అయ్యేటివి. ఇది సాధ్యమవుతుంది, ఇది చేస్తాం, ఇది సాధ్యం కాదు, ఇది చెయ్యం, లేకపోతే ఇది ఎందుకు చేయలేకపోతున్నాం అనేది ఒక ఎక్స్ప్లెనేషన్, లేకపోతే అంతకుముందు మీరే అడిగారు కదా 1:100 చేయాలని, మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంబడి దాన్ని మర్చిపోతే కొద్దిగా బాధాకరమైన విషయమే. కాబట్టి నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వం కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది అనేది మాత్రం చాలా క్లియర్గా కనబడుతుంది. ప్రభుత్వం నుంచి ఒక వెర్షన్ ఉంది, ఇట్లా అడిగే వాళ్ళు కొంతమందే ఉన్నారు, అడగని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళ వైపు ఉండాలన్నా వీళ్ళ వైపు ఉండాలన్నా అని. ఆ గత ప్రభుత్వంలో కూడా అదే ప్రాబ్లం. గత ప్రభుత్వంలో కూడా రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు కొంతమందే కదా, రోడ్డు మీదకి రాని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. అంటే మొత్తం ఏదైనా డిమాండ్ కోసం మొత్తం ఉన్నోళ్ళంతా బయటికి రారు. ఉన్నవాళ్ళు కొంతమంది వాళ్ళ ప్రతినిధులుగా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళతో మాట్లాడి మిగతా వాళ్ళందరినీ సంతృప్తి పరచడం అనేది ప్రభుత్వం బాధ్యత. అది చేయలేకపోయింది కాబట్టి నిరుద్యోగులు కేటీఆర్ గడప తొక్కినట్టుగా మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. కానీ నెక్స్ట్ ఈ పరిణామాలు ఎట్లా ఉంటాయి, ఎందుకంటే రేపో మాపో మిగతా వ్యవహారాలు, మిగతా ఎగ్జామ్స్ సంబంధించిన డేట్స్ అన్ని కూడా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాయి కాబట్టి అవన్నీ కూడా జరగబోతున్నాయి. డిఎస్సి డేట్ కూడా ఫిక్స్ కాబోతుందని చెప్తున్నారు. మెగా డిఎస్సి అనే డిమాండ్ అది పోయింది. 25,000 ఖాళీలు ఉన్నాయి, ఒకేసారి మేము భర్తీ చేస్తామని చెప్పిన అంతకుముందు. ఇప్పుడు 11,000 ఉద్యోగాలకు మాత్రమే భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. కాబట్టి ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఈ విషయంలో నెక్స్ట్ ఏం జరుగుతుందో మాత్రం కొద్దిగా ఇంట్రెస్ట్గానే కనిపిస్తుంది. ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.